భారీ ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురవగా పిడుగుపాటుకు గురై ఒకరు మృతి చెందారు. మరో నలుగురు ఆసుపత్రి పాలయ్యారు. ఇందులోనూ ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన జేనేద్ మండలం గిమ్మ గ్రామంలో చోటు చేసుకుంది. గిమ్మ గ్రామానికి చెందిన ఎంపీటీసీ కోల భోజన, మామిడిపల్లి కిరణ్, సంటెన్న, కుందిన రమేష్, భీమరావులు గ్రామ శివారులో గల నర్సరీలో ఉండగా ఒక్కసారిగా మధ్యాహ్న సమయంలో వాతావరణంలో పెను మార్పులు సంభవించి ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. వారందరూ చెట్టు కింద తలదాల్చుకునేందుకు వెళ్లగా పిడుగు పడింది. దీంతో 5గురు తీవ్రంగా గాయపడగా వారిని చికిత్స నిమిత్తం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో కిరణ్ మృతి చెందాడు. సంటెన్న పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. మరో 3 చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పాయల్ శంకర్, మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న, కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి బాధితులను పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి మెరుగైన చికిత్సలు అందించాలని సూచించారు. అదేవిధంగా డీఎస్పీ జీవన్ రెడ్డి సైతం అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఘటనపై ఆరా తీశారు. వాళ్ళిద్దరు ఒక దగ్గర ఉంటే అన్ని పూజల సరే